మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందురు? ప్రియ దైవజనమా, ఈ లోకములో ఐశ్వర్యము సంపాదించుకొని దాచుకొనాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు మనము మన ఐశ్వర్యాన్ని ఎక్కడ దాచుకొనాలి? ధనము సంపాదించుకొని ఎక్కడ దాచుకొనాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం ప్రకారం పరలోకమందు మన కొరకు ధనమును కూర్చుకునే వారముగా ఉండాలి. ఈ లోకములో మనము ఎంత సంపాదించినా అది ఒకానొక దినాన ఇక్కడ మనము వదిలివేయవలసిన వారమే. మన ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే మన హృదయము కూడా ఉంటుందని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో క్షేమైన ధనాన్ని సంపాదించుకొనుటకు దాచుకొనుటకు ప్రయాసపడడం కంటే పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకునే వారముగా మనం ఉండాలి. పరలోకంలో ధనము ఎలా కలుగుతుంది అని మనము వాక్యపు వెలుగులో ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం ప్రకారం బీదలకు సహాయము చేయడం వలన పరలోకమందు మనకు ధనము కలుగుతుంది. అవును ప్రియ దైవజనమా, ఇక్కడ ఎంత సంపాదించుకున్నా అది ఏదో ఒక విధముగా నష్టపోవచ్చు, లేదా కోల్పోవచ్చు, లేదా మనమే ఒకానొక దినాన దాన్ని విడిచి రిక్త హస్తాలతో వెళ్ళిపోవచ్చు. కాబట్టి భూమి మీద ధనాన్ని సంపాదించుకునడానికి ప్రయాసపడుతూ అక్షయమైన ధనాన్ని పరలోకమందు కూర్చుకొనడాన్ని నిర్లక్ష్యము చేయకూడదని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. చూడండి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఈ మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనములో చూస్తాము. ఐశ్వర్యము పొందడానికి ప్రయాసపడేవారముగా మనముంటే, ఒకవేళ అటువంటి అభిప్రాయము మనకు కలిగితే దాన్ని విడిచిపెట్టాలి అని సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తూ ఉంది. ప్రియ దైవజనమా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమై ఉన్నది. ఈ లోకంలో ధనము సంపాదించుకొనాలి, కూర్చుకొనాలి, తరాల వెంబడి తిన్న తరగని సంపద ఇంట చేర్చుకొనాలి అని ప్రయాసపడుతూ పరుగులు పెట్టేవారు ఒక్క నిమిషము ఆలోచిస్తే సమస్తము అర్థమవుతూ ఉంది. ధనాపేక్ష లేని వారమై మనకు కలిగిన వాటితో తృప్తిగా ఉంటే ఎంత శాంతి సమాధానం మనం కలిగి ఉంటామో గ్రహించవచ్చు. ప్రియ దైవజనమా, ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ లోకములో ధనవంతులగుటకు ఆతురపడక పరలోకమందు ఐశ్వర్యము దాచుకునుటకు ప్రయత్నించాలి. దేవుడు ఆజ్ఞాపించినట్లు మన చెంత ఉన్న మన సహోదరులకు, దీనులకు, బీదలకు చేయి చాపితే పరలోకములో మనము ఐశ్వర్యమును సంపాదించుకోగలము. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 11వ వచనములో దేవుడిచ్చిన ఆజ్ఞ కూడా అదే. నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును, బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకు దేవుడు ఈ ఆజ్ఞను ఇచ్చాడు అంటే, పరలోకమందు ధనమును సమకూర్చుకొనడానికే. అవును ప్రియ దైవజనమా, మన చుట్టూ ఆపదలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి చేయి చాచి పరలోకమందు అక్షయమైన ధనాన్ని కూర్చుకునే వారముగా ఉందాము. ఈ లోకములో ధనము సంపాదించుకున్నటకు ప్రయాసపడుతూ మన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తూ దేవుని దీవెనలకు దూరమయ్యే వారముగా మనం ఉండకుండా దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ దేవుని సన్నిధిలో ఆనందించే వారముగా జీవించడానికి అభ్యాసము చేసుకుందాము.
ఎందుకనగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు అని మనం ఎరిగి ఉన్నాము. కాబట్టి ప్రియ దైవజనమా, మన ఐశ్వర్యమును ఎక్కడ దాచుకోవాలో ఈ దినం దేవుడు బయలుపరిచి ఉండగా అట్టి రీతిగా మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరుచుకుందాము, సరిచేసుకుందాము. అట్టి కృపదైవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎందరూ ప్రభువా ధనము సంపాదించుకొనాలి అనే ఆశ కలిగి పరుగులు పెడుతూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించండి. నిజముగా మేమెక్కడ ధనము కూర్చుకొనాలో మీరు బయలుపరిచిన రీతిగా దీనులకు, ఆపన్నులకు మా హస్తాన్ని చాపి పరలోకమందు అక్షయ ధనాన్ని కూర్చుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తన కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని యేసును బతిమాలుకొన్నది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.